హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్చువల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను మాట్లాడిపోయేది ఓ పోరంబొక్కు నీచ్ కమ్మని కుత్తేగాడు గురించి. వాడి పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వీడు చాలా మందికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే 99% తెలిసే ఉంటుంది వీడు. ఇప్పుడు వీడి గురించి ఎందుకు చెప్తున్నానంటే, అనిల్ కుమార్ దేశ్ముఖ్ అనే ఈ హాఫ్ నాలెడ్జ్ గాడు అనసూయను సపోర్ట్ చేయడానికి నాగబాబు వస్తే, అనసూయ నాగబాబుని సపోర్ట్ చేయడానికి ఈ అనిల్ కుమార్ యాదవ్ అనే హాఫ్ నాలెడ్జ్ లాపకి గాడు వచ్చాడు. నాగబాబు చేసిన కామెంట్స్ కి ఒక పక్క జన సైనికులు, మరో పక్క మేఘా అభిమానులు నాగబాబుని ఒక పక్క బండ బూతులు తిడుతున్నారు. 99% ఆడవాళ్ళు శివాజీకే సపోర్ట్ గా ఉన్నారు. ఇందులో శివాజీ హీరో అయితే నాగబాబు జీరో అయ్యాడు. నాగబాబు చేసిన డామేజ్ ను ఎలా కవర్ చేయాలని జనసేన పార్టీ తర్జన భర్జనలు పడుతుంటే, ఈ హాఫ్ నాలెడ్జ్ లపాకి గాడు మళ్ళీ వచ్చి కెలుకుతున్నాడు. నువ్వు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిండొచ్చు, జనసేన పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు, కానీ మంచి చెడు అనేవి ఉంటాయిరా బాబు. నాగబాబు చేసిన కామెంట్స్ కి డామేజ్ జరిగిపోయింది. ఆ డామేజ్ ని ఎలా కవర్ చేయాలా అనేది పక్కన పెట్టి తలా తోక లేకుండా మాట్లాడుతున్నావు కదా బోషడికే. వార్డు మెంబర్ గా గెలిచి 10 రోజులు కూడా కాలేదు. ఎమ్మెల్యేగా ఫీల్ అవ్వకో, నీ గుద్ద బల్పు మాకు చూపించకో. ఏమన్నావురా వీడియోలో? ప్రియా చౌదరి నాగబాబుని టార్గెట్ చేసిందా? ఆమె టార్గెట్ చేసిందో లేదనేది వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఎవరికన్నా గానీ. అసలు నువ్వు ప్రియా చౌదరిని టార్గెట్ చేస్తున్నట్లుంది. అసలు ఆమె ఏమి మాట్లాడిందో నీ పీతపురికి కొంచెమైనా అర్థమైందరా? ఉడతలు పట్టే నాయాలా. ఈ ఊరికే ఉండగా ఈ నాగబాబు మహిళలు మీరు ఇప్పుకు తిరగండి, మీకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు, మీకు అండగా నేనుంటానని అని అర్థం వచ్చేలా మాట్లాడితే ఇది తప్పు. స్త్రీలు ధరించే దుస్తులు సమాజంపై ప్రభావం చూపిస్తాయి, కాబట్టి స్త్రీలు మానాన్ని గౌరవాన్ని కాపాడే విధంగా ధరించాలి అని ఆమె నాగబాబుకి కౌంటర్ ఇస్తే నీకు అర్థమైంది ఇదే. నీకు ఇలా ఎలా అర్థమైందిరా గుడిసెట్టేదవా? నీకు అభిమానం ఉన్నంత మాత్రాన నాగబాబు ఏది మాట్లాడితే అది రైట్ అని తలాడించకు, తల పగిలిపోతుంది కొడక. ఒక్కసారి నువ్వు చేసిన వీడియో కింద కామెంట్స్ బాక్స్ చెక్ చేసుకోరా బోషిడికే. ఒక పక్క ప్రజలు, జన సైనికులు, మేఘాభిమానులు ఏ విధంగా స్పందిస్తున్నారో ఒకసారి చూడరా గుడ్డినా కొడక. ఒరే లుచ్చనా కొడక, భారతదేశం గురించి, భారతీయ సంస్కృతి గురించి ఏం తెలుసురా నీకు? వార్డు మెంబర్ అయినంత మాత్రాన బలిసిందరా నీకు? నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఏమనుకున్నావురా? హిందువులంతా చచ్చిపోయారనుకున్నావా? లేకపోతే నాకేం భయం లేదు వీళ్ళేం పీక్లేరు అనుకుంటున్నావా? వీడు అంటాడు రామాయణంలో రాముడు ఎక్కడ నిండైన బట్టలు వేసుకోలేదంట. శ్రీరాముడికి దృఢంగా శరీరం ఉంది కాబట్టి బట్టలు సరిగ్గా వేసుకోలేదు, విప్పుకుని చూపించాడు అంటాడు ఈ ముషినా కొడుకు. ఎంత కండ కవరం రా నీకు. ఒరే, శ్రీరాముడికి బాడీ ఉంది కాబట్టి ఇప్పుకుని చూపించలేదరా? శ్రీరాముడు రాజభోగాలన్నీ వదిలేసి తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు వనవాసం చేశాడరా ఊరు పంది నా కొడక. వనవాసంలో ఉన్న ఆయన వేసుకున్న వస్త్రాలు నీకు విప్పి చూపించినట్లున్నాయరా? మూర్ఖుడా, పురుగులు పట్టి సస్తావు. మీకేం పోయే కాలం వచ్చిందిరా? ఈ మధ్య ప్రతి ఒక్కడు హిందువుల మీద పడి ఏడుస్తున్నారు. ఇలాగా హిందూ దేవుల మీద మాట్లాడితే మీకు పుట్టగతులు కూడా ఉండవు. ఇంకా ఆ వీడియోలో ఇంకా ఏమేమన్నాడంటే వీడు, వెనుకటి కాలంలో భారత స్త్రీలు ఎందుకు నిండైన వస్త్రాలు ధరించారో తెలుసా? అప్పట్లో ఇప్పుడున్నటువంటి మోడర్న్ డ్రెస్ లేవు కాబట్టి వస్త్రాలు నిండుగా ధరించారంటాడు. అంటే ఏంట్రని ఉద్దేశం? అంటే ఇప్పుడున్న డ్రెస్సులు అప్పట్లో ఉంటే అవే ధరించేవారనే కదా ఉద్దేశం. అసలు మన భారతీయ సంస్కృతినే లేదు కదరా. ఇలాంటి బట్టలు ఎక్కడో వెస్టర్న్ కంట్రీలో ఉన్న ఆచారాలను ఎత్తుకొచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళు మనం ఇండియా మీద రుద్దిపోయారు. ఒరే కొజ్జే నా కొడక, ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ విప్పుకుని తిరిగే బట్టలు అందుబాటులో ఉన్నాయి. అవి నీ అమ్మకో, నీ అక్కకో, నీ చెల్లికో, లేక నీకు పెళ్లి అంటే నీ పెళ్ళానుకో ఆ బట్టలు వేయించి బజార్లో తిప్పగలవరా నా కొడక? నువ్వు కెమెరా బందు కూర్చుని ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని శ్రీరాముని గురించి, భారతీయ పురాణ స్త్రీల గురించి మాట్లాడతావా? ఎంత ధైర్యం రా నీకు? నాలుక చీరేస్తాం. హిందువులంటే అంత చులకనగా ఉందరా నీకు? చర్మం ఒలిచేస్తాం జాగ్రత్త. ఇప్పుడు అనసూయ వేసుకునే బట్టలకు సపోర్ట్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ బీచ్ల్లో చీర కట్టుకుని స్విమ్మింగ్ చేస్తారా ఎవరైనా? స్విమ్ సూట్ వేసుకుని చేస్తారు అని. ఓకేరా, నువ్వు చెప్పింది 100% కరెక్టే. మరి బికినీలో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఎవర్రా? అనసూయనే కదరా. మీరు పబ్లిక్ చూడాలని మీ అర్ధనగ్నంగా ఉన్న ఫొటోస్ ని అప్లోడ్ చేస్తారు. వాటికి పబ్లిక్ కామెంట్ చేస్తే స్త్రీలైనా మాకు స్వేచ్ఛ లేదా అంటూ ఒక పక్క మళ్ళీ ఏడుస్తారు. వీడు ఒకటి కాదు ఎన్నెన్ని మాట్లాడారు తెలుసా? ఇంకా స్త్రీలు ఇంట్లో ఉంటే సివిలెస్ వేసుకుంటారు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, బెడ్రూమ్ లో షర్ట్ పైన ఉన్న బట్టలు విప్పి మరీ పడుకుంటారు, అర్ధనగ్నంగా వేసుకుంటారు కదా. అవే బట్టలు బయటికి వేసుకొస్తే కామెంట్ చేస్తారా అని అంటాడు వీడు. ఒరే నీకేమైనా బుర్రుందారా? ఒరే హాఫ్ బ్రెయిన్ నా కొడక. ఇంట్లో ప్రైవసీ ఉంటుంది, అది మన ఇల్లు, మనం ఎలా ఉన్నా సరిపోతుంది. బెడ్రూమ్ లో వేసుకునే బట్టలు పబ్లిక్ గా బయట తిరుగురు కదా. ప్రైవేట్ దుస్తుల్లో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయరు కదరా. ఒరే పోనీ నీ ఇంట్లో వాళ్ళు నైట్ లో ఎలా ఉంటారో అలాగే బయటకు వస్తారా? వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేయగలవా?
చెయ్యలేవు. ఎందుకంటే అది మన భారతీయ సంస్కృతి కాదు కాబట్టి. ఇంకేం మాట్లాడారో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గారిని ఎంత బాడీ షేవ్ చేశారో నువ్వు. నీచుడా, ఆమెకి 50 సంవత్సరాలు ఉంటుంది. నీ తల్లి వయసు ఉండొచ్చు. ఆమె వెయిట్ లిఫ్టింగ్ లో భారతదేశానికి బంగారు పథకం గెలిస్తే ఆమెను అభినందించాల్సింది పోయి ఆమె వేసుకునే డ్రెస్సుల గురించి, ఆమె టాటూ గురించి, ఆమె తొడల గురించి మాట్లాడతావా? మనిషి వేరా నువ్వు. అసలుకి నువ్వు మాట్లాడిన దానికి అన్వేష్ గాడు మాట్లాడిన దానికి తేడా ఏముందిరా? నువ్వు నాగబాబుకి సపోర్ట్ చేసుకోవాలి అన్న ఆత్రం తప్ప నీకు కొంచెమైన బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు కొత్త కొత్త భాష్యాలు చెప్పనక్కర్లేదు. మేమందరం ఆ వీడియోను చూసాం. మాకు తెలుసు ఎలా అర్థం చేసుకోవాలో. మళ్ళీ నువ్వు వచ్చి ఎక్స్ట్రాలు దెంగకు. మెగా ఫ్యామిలీ అయినంత మాత్రాన ప్రతి దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడినా ప్రతిదీ కరెక్ట్ అనేలా జనాల మీద రుద్దకు. జనాలు నువ్వు అనుకున్నట్లు అమాయకులేం కాదు. ప్రియా చౌదరి గారు, ప్రగతి గారు, ముందు వీడి మీద ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వండి. ఈ కొడుకు అప్పుడు బుద్ధి వస్తుంది. ఒరే, మీ అమ్మ నాన్న నీ వీడియోస్ చూడరా? ఇంత దరిద్రంగా నీచంగా మహిళలను భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతున్నావు. అసలు మీ అమ్మ నాన్న అనాలరా ఫస్ట్. నేను ఇలా పెంచినందుకు అసలు నీకు నోరు ఎలా వచ్చిందిరా? సాక్షాత్ శ్రీరాముణ్ణి అర్ధనగ్నంగా బట్టలు వేసుకున్నాడు. భారతీయ స్త్రీలు అప్పట్లో ఇప్పుడున్న బట్టలు లేవు కాబట్టి నిండు వస్త్రాలు వేసుకున్నారు. ఎలా అంటున్నారా ఈ మాటలు? ఎలా వస్తున్నారా నీకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి? వాళ్ళు భగవంతులరా, మనం పూజించే భగవంతులరా వాళ్ళు. మన భారతీయ పురాణ స్త్రీల గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. నీ అక్కనో చెల్లినో మీ అమ్మనో అంటే నువ్వు ఊరుకుంటావురా? మరి మా రాముని గురించి, భారతీయ స్త్రీల గురించి అనరా నీ మాటలు అంటే మేమెలా ఊరుకుంటాం రా? ఆడవాళ్ళు ఎలాగైనా ఉంటారు, మీ బుద్ధి మార్చుకోవాలి అంటావు. మళ్ళీ అనసూయకు సపోర్ట్ చేసుకుంటూ ఆమెకి ఎలాగో సిగ్గులేదు కాబట్టి అలా మాట్లాడింది. మరి నువ్వేం మాట్లాడుతున్నావు రా? పోయి అనసూయ సంకనాకు. ఒకప్పుడు మన పురాణాల్లో రాక్షసులు ఉండేవారు. అహంకారంతో విర్ర వీగేవాళ్ళు. అప్పుడు దేవతలు వాళ్ళని దుష్ట శిక్షణ చేసేవాళ్ళు. అలాంటి రాక్షసులు కొందరు తెలంగాణ, ఆంధ్రలో, భారతదేశంలో చాలా మంది తయారవుతున్నారు. వాళ్ళకి దుష్ట శిక్షణ చేయాల్సిన సమయం ఇది. మరి దుష్ట శిక్షణ చేయాలంటే హిందువులంతా ఐక్యతతో ఉండాల్సిన సమయం ఇది. ఈ రోజుల్లో ఎవరి మనోభావాలని కించపరిచే విధంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. హిందూ దేవతలపై, గుడులపై అడ్డగోళ్లు మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి నా అన్వేషణ, ఈ అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ ఇలాంటి వెధవనా కొడుకులు పుట్టుకొస్తున్నారు. చిన్న స్థాయి నుంచి కొంచెం పైకి రాగానే కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో కొడుకులు మాటలు మాట్లాడుతున్నారు. ఈ నా కొడుకులు కనపడితే కాళ్ళు చేతులు ఇరగ్గొడితే గాని ఈ నా కొడుకులు మారరు. ఈ విధవ నా కొడుకులు పుట్టింది హిందువుల మతంలోనే. వీళ్ళ తాతలు హిందువులే, వీళ్ళ అమ్మ నాన్నలు హిందువులే, తాత ముత్తాతలు కూడా హిందువులే, కానీ వీళ్ళ టార్గెట్ కూడా హిందువులే. ఒరే అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్, అసలు ఎవడరా నువ్వు? నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి ఎంత? రే, నీ పతనం మొదలైంది. దేవుళ్ళ మీద, భారతీయ స్త్రీల మీద ఇంకొకసారి నోరు జారావో నీ నాలుక చీరేస్తాం కొడక. మేము దైవంగా పూజించే శ్రీరాముడికి, భారతీయ పురాణ స్త్రీలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. లేదంటే నీకు నా అన్వేషణ గడికి పట్టిన గతే నీకు పడుతుంది. కబడ్దార్ బిడ్డ. వాడెక్కడ వేరే దేశంలో ఉన్నాడు. వాడు దొరకడం లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా దొరికి తీరుతాడు ఏదో ఒక రోజు. కొడక, నువ్వు భారతదేశంలోనే ఉన్నావు, నువ్వు తప్పించుకోలేవు. హిందూ సోదరులు నిన్ను వదలరు. నీలాంటి కొందరు చీడ పురుగులు పవన్ కళ్యాణ్ గారి పేరు అడ్డం పెట్టుకుని ఆయన పరువు తీస్తున్నారు. కబడ్దార్ అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా నీ తప్పును గ్రహించి హిందూ దేవతలకు, హిందూ సోదరులకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. జై హింద్, జై భారత్ మాతాకి జై.